హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాడు? చాణక్యుడు అంటాడు, పొగడ్త అనేది ఎంత తీయగా ఉంటుందో విమర్శ అనేది అంత కఠినంగా ఉంటుంది. కానీ రెండు మీ విజయాల్ని నాశనం చేయగల పాయిజన్సే. ఎప్పుడైనా ఎవరైనా పొగిడితే ఉబ్బిపోయి లేదా విమర్శిస్తే నిరుత్సాహపడిపోయి మీ లక్ష్యాన్ని వదిలేశారా? ప్రైజ్ అండ్ క్రిటిసిజం అనే పాయిజన్స్ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? నిజమైన శక్తి అనేది పొగడ్త వచ్చినప్పుడు ఉబ్బిపోకుండా, విమర్శ వచ్చినప్పుడు కుంగిపోకుండా స్థిరంగా ఉండటమే. చాణక్య నీతి ప్రకారం ఒక నాయకుడు లేదా విజయం కోసం కృషి చేసే వ్యక్తి ఈ రెండింటిని పాయిజన్ గా చూడాలి. అందులో మొదటిది, అతిగా పొగడటం వల్ల అహంకారం, నిర్లక్ష్యం పెరుగుతాయి. మీరు పని చేయడం మానేసి మీరు గొప్పవాడని భావించడం మొదలు పెడతారు. రెండవది, అర్థం లేని విమర్శల వల్ల ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. మీరు కాన్ఫిడెన్స్ కోల్పోయి లక్ష్యం నుండి పక్కకు తప్పుకుంటారు. థింక్ అబౌట్ ఇట్. మీ విలువను ఇతరుల అభిప్రాయాలను నిర్ణయించకూడదు. మీ ఇంటర్నల్ వాలిడేషన్ మాత్రమే ముఖ్యం. పొగడ్తకు దూరంగా, విమర్శకు స్థిరంగా ఉండడమే మీ పురోగతికి మార్గం. ప్రైజ్ అండ్ క్రిటిసిజం ల ప్రభావం నుంచి తప్పించుకోవడానికి 2 యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం. యాక్షన్ నెంబర్ 1, థ్యాంక్ యూ, దట్స్ ఇట్. రూల్ ని ఫాలో అవ్వండి. ఎవరైనా మిమ్మల్ని పొగిడినా, విమర్శించినా కేవలం థ్యాంక్స్ అని చెప్పి ఆ విషయాన్ని అక్కడికే వదిలేయండి. దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించకండి. యాక్షన్ నెంబర్ 2, ఇంటర్నల్ స్కోర్ కార్డ్. మీ పని ఎలా ఉందో ఇతరుల అభిప్రాయంతో కాకుండా మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉందా లేదా అని మీరే ఒక స్కోర్ ఇచ్చుకోండి. మీ అంచనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఈ పాయిజన్స్ మధ్య స్థిరంగా నిలబడడమే అసలైన విజయం. ఈ రోజు ఎవరైనా పొగిడితే ఆ విషయాన్ని అక్కడే వదిలేయండి. దిస్ ఈజ్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.